నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు ద మిమిక్రీ ఛానల్. సో, మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో, ఈరోజు వీడియో వచ్చేసి 'స్క్విడ్ గేమ్స్' సీజన్ 2. ఇది రివ్యూ కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ అన్ ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్స్. టీమ్‌లో ఇంకా ఎంతమంది చూసారో లేదో నాకు ఇంకా తెలీదు. సో, నేనైతే కంప్లీట్ చేశాను. సో, ఇఫ్ మీరు గనక 'స్క్విడ్ గేమ్' సీజన్ 1 ఇంకా చూడలేదంటే డెఫినెట్‌లీ చూడండి. ఐ వుడ్ డెఫినెట్‌లీ స్ట్రాంగ్‌లీ రికమెండ్ టు వాచ్. కమింగ్ టు దిస్ సీజన్ సీజన్ 1 ఈ వీడియోలో చాలా ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఓకేనా? సో, కమింగ్ టు ద ఫస్ట్ థింగ్ మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టయితే సీజన్ 1 వెనకాల లైక్ బ్లడ్ స్టెయిన్స్ అండ్ ప్రొటాగనిస్ట్ ఇమేజ్ చేసినా గానీ ఒక హ్యాపీ ఫీలింగ్ ఉన్నట్టు అండ్ ఓట్స్ ఇంక్లూడ్ చేసి ఆహ్, నేనైతే సీజన్ 1కే ఓట్ చేస్తాను. సో, అందుకే థంబ్‌నెయిల్ అలా పెట్టానన్నమాట. సో, దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అబౌట్ ద సీజన్ 1 వర్సెస్ సీజన్ 2. ఈ వీడియో సీజన్ 1 వర్సెస్ సీజన్ 2 లాగా చేద్దాం. ఓకేనా? సో, సీజన్ 1 రిలీజ్ అయిన టైం లైక్ పాండమిక్ తర్వాత అందరూ లైక్ గ్లోబల్ ఆడియన్స్‌ని అంత త్వరగా రీచ్ అయిన సీరీస్ ఏది అంటే 'స్క్విడ్ గేమ్సే'. సో, దానికి ఒక డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ జానర్ చాలామంది ఎక్సైట్ అవుతారు ఆ సీరీస్ ఆ జానర్ చూస్తే. బట్ దేర్ ఆర్ ఎ లాట్ మోర్ దట్ యాడ్స్ టు సీజన్ 1. ఎందుకంటే బేసికల్‌గా 'స్క్విడ్ గేమ్స్' అనేది ఒక లైక్ 2 బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. వన్ ఈస్ గ్రీడ్ అండ్ ద అదర్ వన్ ఈస్ ఎంపథీ. లైక్ అత్యాస, సహానుభూతి. ఈ రెండిటి మధ్యలో లైక్ ఒక ప్రాపర్ బ్యాలన్స్ ఉంటది. దాని మధ్య ఒక యాక్షన్ సీక్వెన్సెస్ గాని, థ్రిల్లింగ్ సెగ్మెంట్స్ గాని ఆర్ ద సస్పెన్స్ బిల్డ్ చేయడం గాని ఫస్ట్ సీజన్‌లో ప్లెంటీ ఆఫ్ సీన్స్ దొరుకుతాయి మనకి. కానీ సీజన్ 2 చాలా తగ్గింది. చాలా అంటే చాలా తగ్గింది. అండ్ తగ్గడం విషయంలో ఎపిసోడ్స్ కౌంట్‌లో కూడా తగ్గింది. లైక్ సీజన్ 3 2025లో వస్తుందని చెప్పి డైరెక్ట్ అనౌన్స్ చేశారు. లైక్ సీజన్ 3 ముందు ఇది జడ్జ్‌మెంట్ కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ వ్యూవర్స్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. హానెస్ట్‌గా చెప్పాలంటే లైక్ సీజన్ 1 ఇచ్చినంత ఆ రేంజ్ సీజన్ 2 అయితే ఇవ్వలేదు నాకు యాస్ ఎన్ ఆడియన్స్‌గా. ఎందుకంటే లైక్ మీరు చూసినా గాని మీరు సీజన్ 1 చూసుంటే గనక సీజన్ 2 చూసాక లైక్ మీకు అది కంప్లీట్‌గా ఫెయిల్ అయిందని నేను చెప్పలేను గానీ, సీజన్ 2 కంప్లీట్‌గా ఫెయిల్ అయిందని చెప్పలేను గానీ, ఇట్ లీవ్స్ యూ డిస్సాటిస్ఫైడ్. ఎందుకంటే సీజన్ 1లో మీరు చాలా ఎలిమెంట్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసినవి సీజన్ 2లో అవి ఉండవు. దీన్ని లైక్ వన్ బై వన్ రీజన్స్‌గా తీసుకెళ్తూ వెళ్దాం. సో, సీజన్ 1 పాపులర్ అయిన ఫస్ట్ రీజన్ ఏందంటే లైక్ ద టెన్షన్ బిల్డింగ్. నెక్స్ట్ ఏం జరుగుద్ది? నెక్స్ట్ ఏం జరుగుద్ది? అలాంటి కాన్సెప్ట్స్ ఇంతకుముందు వచ్చాయి. లైక్ 'హంగర్ గేమ్స్' గాని, 'మేజ్ రన్నర్' గాని ఇలాంటివి మూవీస్ అండ్ లైక్ సీక్వెన్షియల్ మూవీస్ వచ్చినా గాని, బట్ 'స్క్విడ్ గేమ్' అనేది ఈ గ్రీడ్ అండ్ నేను చెప్పా కదా! గ్రీడ్ అండ్ ఎంపథీ ఈ 2 ఎమోషన్స్ మధ్య ఉండడం వల్ల దేర్ వాస్ కైండ్ ఆఫ్ లైక్ అటాచ్‌మెంట్ ఎక్కువుండింది. బేసిక్ హ్యూమన్స్‌కి అటాచ్‌మెంట్ ఎక్కువుండింది. సీజన్ 1లో ప్రతి ప్లాట్‌లో ఒక థ్రిల్ ఫీల్ ఉంటది. అండ్ ఎలా చెప్పాలి? ఒక సస్పెన్స్ ఉంటది. చ చాలా లైక్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ పోలీస్ ఆఫీసర్ వచ్చినప్పుడు లైక్ ప్రతి దాంట్లో ఒక సస్పెన్స్ ఫీల్ అనేది ఉండేది. బట్ సీజన్ 2లో అది చాలా లిటరల్లీ చాలా లో ఉంది. సెకండ్ పాయింట్ క్యారెక్టర్స్. ఓకే. సో, క్యారెక్టర్స్ గురించొస్తే సీజన్ 1లో మీకు నోటబుల్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. లైక్ ప్లేయర్ నంబర్ 1 గాని ఓల్డ్ మ్యాన్, ముసలాయన ఆర్ లైక్ అలీ క్యారెక్టర్ గాని అండ్ మెయిన్ క్యారెక్టర్‌తో పాటు ఫైనల్‌గా వరకొచ్చే క్యారెక్టర్ గాని లైక్ వాళ్ళ లైక్ బ్యాక్ స్టోరీస్ గాని చూపియడం లైక్ చాలా ఇంటెన్సిఫైయింగ్‌గా ఉంటది. అండ్ ఆల్సో కనెక్ట్ అవుతూ ఉంటాం. లైక్ యాస్ లాంగ్ యాస్ ద స్టోరీ ప్రొసీడ్. బట్ సీజన్ 2లో నోటబుల్ క్యారెక్టర్స్ అంటే లైక్ లెస్ థాన్ 5.
దాన్ మహా అంటే లైక్ ఒక ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ కొత్తగా తీసుకొచ్చారు. లైక్ విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ఒక మదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఒక ప్రెగ్నెంట్ వుమన్ క్యారెక్టర్ ఉంటుంది. సో, ఇలాంటి చాలా తక్కువ క్యారెక్టర్స్ నోటబుల్ ఉంటాయి. సీజన్ 1లో లైక్ ఎవరైనా చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ లాంగింగ్ ఉంటది. లైక్ ఆ సైలెన్స్ ఆర్ ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఆ చనిపోయిన క్యారెక్టర్స్ కోసం ఫీల్ అవ్వడం. సో, అలాంటి పాయింట్స్ ఉంటాయి. సీజన్ 2లో అదేమీ లేదు. ఈ ఎమోషనల్ లాంగింగ్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువగా ఆ ఫీల్ రాలేదు. కనెక్టివిటీ రాలేదు. సీజన్ 1లో లైక్ గ్రే క్యారెక్టర్స్ ఆర్ యాంటాగనిస్ట్ విలన్ టైప్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ గేమ్స్ ఒక లెవెల్‌లో టెన్షన్ బిల్డ్ చేస్తూ ఉంటాయి అనుకుంటే, వీళ్ళు లైక్ రెస్టింగ్ ఏరియాకొచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు క్రియేట్ చేసే డ్రామా, వీళ్ళ మధ్య జరిగే సిట్యుయేషన్స్ వల్ల ఇంకా టెన్షన్ బిల్డప్ చేస్తూ ఉంటాయి ఆ క్యారెక్టర్స్. కానీ సీజన్ 2లో లైక్ 'థానోస్' అనే ఒక క్యారెక్టర్ పెట్టారు గానీ, లైక్ గ్రే షేడ్ అనే క్యారెక్టర్ కంప్లీట్ వేరే క్యారెక్టర్‌కి హై అది సీరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ క్యారెక్టర్ అని. ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. వేరే క్యారెక్టర్‌కి ఒక హై ఇవ్వాలి అని చెప్పి, ఈ గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్‌ని తగ్గిచ్చేయడం. అండ్ వీళ్ళు చేసే ఇది పెద్దగా ఏమి ఇంపాక్ట్ ఉండదు. చుట్టుపక్కల వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవ్వదు. కానీ సీజన్ 1లో వాళ్ళేమైనా చేస్తే మొత్తం ప్లేయర్స్ అందరికి ఒక టెన్షన్ క్రియేట్ చేసే అంత సిట్యుయేషన్స్ ఉండేవి. అది సీజన్ 2లో లేదు. గేమ్స్ బయట జరిగే ప్లాట్. పోలీస్ క్యారెక్టర్ 'జున్‌హో' అనే క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఐలాండ్ వరకు రీచ్ అయ్యి, ఆ ఐలాండ్‌లో ప్రతి స్టెప్‌లో వీడిని ఎక్కడ పట్టేసుకుంటారు, ఎక్కడ పట్టేసుకుంటారు అని చెప్పి ఒక టెన్షన్ బిల్డ్ అవుతూ ఉంటది. కానీ ఈ సీజన్ 2లో లైక్ ఎంత ట్రై చేసినా ఆ క్యారెక్టర్ అండ్ ఆ ప్లాట్ ఇన్వెస్టిగేటివ్ ప్లాట్ ఏదైతే ఉందో, అది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఉండిపోయింది. అది ఇంకా దాంట్లో ఏం ప్రొసీడింగ్ ఏం రాలేదు. దానివల్ల అసలు లైక్ చెప్పాలంటే ఒక 2 ఎపిసోడ్‌ల వరకు ఆ ప్లాట్‌నే ఎక్స్‌ప్లోర్ చేయలేదు అంటే, ఇంక మీరే అర్థం చేసుకోండి. న్యూ సీరీస్ గదా! కొత్త గేమ్స్ ఉన్నాయా అంటే, ఆబ్వియస్‌లీ కొత్త గేమ్స్ ఉన్నాయి. బట్ కొత్త గేమ్స్ పెట్టినా ఫాస్ట్ పేస్ ప్రెజెంటేషన్ ఉంటది. ఓకేనా? తొందరగా చనిపోతున్నారు, ఆడేస్తున్నారు, గెలిచేస్తున్నారు, ఓడిపోతున్నారు, చనిపోతున్నారు. టక 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 ఈ ఫాస్ట్ పేస్ ప్రెజెంటేషన్ ఎడిటింగ్ కాస్త ఫాస్ట్ పేస్‌లో ఉండడం వల్ల వాళ్ళు చనిపోయిన ఆ ఎమోషనల్ లాంగింగ్ లేకుండా పోయింది. సో, దానివల్ల లైక్ ఆడుతున్నారు, చనిపోతున్నారు అనే ఫీలింగ్ ఉంది గానీ, ఆ ఎమోషనల్ లాంగింగ్ నేను ముందు చెప్పినట్లే లేదు. ఎండ్ ఆఫ్ ది లైన్ సీరీస్‌లో ఇంకో సీజన్ ఇంకా ఉంది. బట్ అప్పుడే జడ్జ్‌మెంట్ అనేది గాదు ఇది. బట్ యాస్ ఎ సీక్వెల్ ఫర్ ద ఒరిజినల్ సీరీస్. ఒరిజినల్ సీరీస్‌కి ఒక సీక్వెల్ లాగా చూసుకుంటే గనక ద ఫస్ట్ సీరీస్ ఒక హైలో తీసుకెళ్ళి ఎక్స్‌పెక్టేషన్స్ అక్కడ పెట్టిన తర్వాత, ద సెకండ్ సీరీస్ దీని స్టేక్స్ కంటే ఇంకా ఎక్కువ హైయర్ స్టేక్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్. సో, ఆ స్టేక్స్‌కి కూడా రీచ్ కాలేని సిట్యుయేషన్‌లో సీజన్ 2 ఉంది. ఒక డిస్సాటిస్‌ఫాక్షన్ ఫీలింగ్ అయితే ఉంటది. ఎలా అంటే లైక్ జనరల్‌గా వెబ్ సీరీస్ ఆర్ టీవీ షోస్ చూస్తున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద సీరీస్ ఆ సీజన్‌కి ఒక క్లిఫ్ హ్యాంగర్‌తో ఎండ్ చేస్తారు గదా! సో, అలాంటి క్లిఫ్ హ్యాంగింగ్ మొమెంట్ ఈ సీరీస్‌లో క్రియేట్ అయిందా అంటే నాట్ అప్ టు ద మార్క్. ఫస్ట్ సీజన్ కంపేర్ చేసుకుంటే లైక్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చునే మొమెంట్స్ చాలా ఉంటాయి. బట్ సీజన్ 2లో అలాంటి మొమెంట్స్ చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. లైక్ స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ఆ క్లిఫ్ హ్యాంగింగ్ మొమెంట్ అనేది అంతగా క్రియేట్ అవ్వలేదు. ఓవరాల్‌గా సీరీస్ గురించి చెప్పాలంటే ఇట్ వాస్ ఎ డీసెంట్ వాచ్. నాట్ ఐయామ్ నాట్ కంప్లెయినింగ్ బట్ దేర్ ఆర్ లైక్ సీజన్ 2 హాస్ ఇట్స్ ఓన్ దాని ఫ్లాస్ దానికున్నాయి. సీజన్ 2కి ఉన్న ఫ్లాస్ ఉన్నాయి. లెట్స్ సీ సీజన్ 3లో ఏమేమి ఉన్నాయో 2025లో తెలుస్తది. అండ్ మీరు గనక సీరీస్ చూసుంటే గనక ఫస్ట్ సీజన్ అండ్ సెకండ్ సీజన్ మీకు ఏ సీజన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ సీజన్‌లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదో కామెంట్ చేయండి. సో, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ There, see. Ayan